అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామం వద్ద గల ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గత 3 రోజులుగా ఐఎంయూ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్తులు గతంలో విశ్వవిద్యాలయం యాజమాన్యం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలను దిగారు. యూనివర్సిటీ ఏర్పాటు సమయంలో హామీ ఇచ్చిన అధికారులు తమ గ్రామస్తులకు కనీసం మట్టి పనులు కూడా అప్పచెప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వలస కార్మికులు తెచ్చుకొని పనులు చేయించుకుంటున్నారని ఆ గ్రామ సర్పంచ్ ఆకుల గణేష్, శ్రీ హేమాలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు గత 3 రోజులుగా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద రిలే నిరాహార దీక్షలకు దిగారు. సోమవారానికి ఈ రిలే నిరాహార దీక్షలకు హాజరైన రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సంఖ్య ఎక్కువ కావడంతో స్థానిక తహసీల్దార్ బి చిన్నికృష్ణ, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నించి రమణలు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి హింసాత్మక ఘటనలు జోడు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ గేటు వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వంగలి గ్రామ సర్పంచ్ ఆకుల శ్రీ హేమ మీడియాతో మాట్లాడుతూ 2011లో ఇక్కడ ఐఎంయూ ఏర్పాటు చేసినప్పుడు తమ గ్రామస్తులు భూములను ఉచితంగా ఇచ్చామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రస్తుత పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు గారు ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా కొనసాగుతూ విశ్వవిద్యాలయం యాజమాన్యం వద్ద గ్రామస్తులకు 75% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని గుర్తు చేశారు. కానీ యాజమాన్యం ఆ విషయాలు విస్మరించి ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకొని పనులు చేయించుకుంటున్నారని, అదేమని ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చిన పని చేసుకోమని హార్ష్గా చెప్తున్నారని తెలిపారు. గత 3 రోజులుగా శాంతియుతంగా ఇక్కడ యూనివర్సిటీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని, తమ న్యాయమైన కోరికలు తీర్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనకాడబోమని సర్పంచ్ హేమ హెచ్చరించారు. నమస్కారం అండి, నేను ఆకుల శ్రీ హేమ, గ్రామ సర్పంచ్ అండి. ఈ సమయం గత 3 రోజులుగా మేము చేస్తూ ఉన్నాం సార్. దేనికోసం అంటే మేము మా గ్రామం నుంచి 110 ఎకరాలు యూనివర్సిటీ కోసమని ఆ రోజు మమ్మల్ని చాలా మోసపూరిత మాటలు చెప్పి తీసుకున్నారండి. మాకు జాబ్లు ఇస్తామని, ఇక్కడ మాకు ఉపాధి ఇస్తామని చెప్పి తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ అండి. భూమి ల్యాండ్ ఒక రోడ్ అయితే మాకు తక్కువ రేటుకే మేము ఇచ్చాం భూమిని, ఎందుకంటే మాకు ఉపాధి కల్పిస్తారని ఇచ్చాం. కానీ ఆ మాటలన్నీ ఈ రోజు మర్చిపోయి మాకు కాకుండా మా పక్క గ్రామస్తులకి వేరే వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు. మా గ్రామస్తులు నిర్లక్ష్యం చేస్తున్నారండి. మేము 2-3 సార్లు లోపలికి వెళ్ళి డిమాండ్ చేయగా అడగగా చాలా చిన్న చూపుగా మాట్లాడి మమ్మల్ని మీకేమైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చామా, ఉంటే తెచ్చుకోండి, మేము మాకు నచ్చినట్టుగా చేసుకుంటాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మేము చాలా సార్లు నెమ్మదిగా చెప్పి చూసామండి. యూనివర్సిటీ భూసేకరణ చేసినప్పుడు ఇచ్చిన హామీలండి, యూనివర్సిటీ భూసేకరణ చేసినప్పుడు ఇచ్చిన హామీలండి, గ్రామస్తులకు ఉద్యోగాలు, గ్రామస్తులకు ఉద్యోగాలు, భూములు ఇచ్చిన రైతులకు, రైతు కూలీలకు ఉద్యోగ అవకాశాలు, భూములు ఇచ్చిన రైతులకు, రైతు కూలీలకు ఉద్యోగ అవకాశాలు. నేను వంగల విలేజ్ లో రైతుని. 2010లో మ్యారిటైమ్ యూనివర్సిటీ కోసం భూసేకరణ చేసినప్పుడు మాది 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చాం. ల్యాండ్ పోయినప్పుడు ఏదైతే ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు ఉన్నారో 2010లో అతనే మా శాసనసభ్యులుగా ఉన్నారు. మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది, మీ పిల్లలకు ఉద్యోగం. అందరికీ నమస్కారం. సబ్బవరం మండలం వంగలి మ్యారిటైమ్ యూనివర్సిటీ దగ్గర వంగలి గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. అది ఎంతవరకు శాంతియుతంగానే జరుగుతుంది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే, మా భూమి తీసుకున్నారు, మాకు యూనివర్సిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఈ గ్రామంలో ప్రభుత్వ భూమి 120 ఎకరాలు సేకరించి యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మేము గ్రామ పెద్దలు, తర్వాత యూనివర్సిటీ మేనేజ్మెంట్తో చర్చలు కొనసాగించాము. ఈ చర్చల సందర్భంగా గ్రామస్తులు రైజ్ చేసిన ప్రధానమైన డిమాండు, మాకు ఈ యూనివర్సిటీలో నాన్ టెక్నికల్ ఉద్యోగాలు మా గ్రామస్తులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్ రైజ్ చేశారు. ఆ డిమాండ్ కూడా యూనివర్సిటీ క్యాంపస్ డైరెక్టర్ గారు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారితో సానుకూలంగా చర్చించి వాళ్ళు కూడా